వెల్కమ్ టు టుడే న్యూస్. నేడు మనం అగ్రంపాడ్ రాఘవాపురం సమ్మక్క సారక్క జాతర ప్రాంగణంలో ఉన్నాము. జాతర ప్రారంభం కావడానికి మరో 2 రోజులు సమయం ఉంది. కానీ ఇప్పటికే జాతర కోలాహలం నెలకొంది. ఈ జాతర అనేది భక్తులు రావడం, సందర్శించుకోవడం లక్షలాది మందిగా ఇది జరుగుతుంది. అదే తరుణంలో ఎందరో చిరు వ్యాపారులకు, ఆట వస్తువులు పిల్లలు అమ్మే వాళ్ళకు, తినుబండారాలు అమ్మే వాళ్ళకి, అలాగే కొంత అమ్యూజ్మెంట్ చిన్నాలకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్, షోస్ కానీ సర్కస్ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కొందరు ప్రసాదాలు అమ్మే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామందికి ఇది ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మనతో పాటుగా ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా ఎక్కువ కాలం నిల్వ ఉండే చిలుకలు బత్తీసాలు అంటారు కదా, రంగురంగులై అలాంటివి చేసి జీవనోపాధం సాగించే ఒక చిరు వ్యాపారులు మనతో పాటు ఉన్నారు. ఒకప్పుడు స్వీట్స్ అంటే చిలుకలు బత్తీసాలే, కానీ ఇప్పటికీ వాళ్ళ వృత్తి ఉందా, ఎలా జీవనం కొనసాగిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మేము వచ్చేసి మేడపల్లి నుండి వచ్చాము, నర్సంపేట దగ్గర మేడపల్లి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి జాతరలో వస్తూ ఉంటారా? ప్రతి జాతరలో తిరుగుతూ ఉంటామండి. మేము వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 days అవుతుంది. 5 days నుంచి ఇప్పుడు 3 days అవుతుంది వర్క్ స్టార్ట్ చేసి. ఇంకో 2 రోజులలో జాతర ఓపెనింగ్ ఉంది కాబట్టి ఐటమ్స్ దగ్గర పడింది చేసి 28, 29, 30, 31 జాతర నడుస్తుంది కాబట్టి మేము ఇక్కడ ఈ వ్యాపారం అనేది చిలుకలు, బత్తీసాలు, లడ్డు, బాలుషా, జిలేబీ అవన్నీ చేస్తూ ఉంటామండి. వ్యాపారం బాగానే ఉంటుంది, పబ్లిక్స్లో బాగానే వస్తారు. అంటే ఇక్కడ ఈ జాగాలో ఇలా ఏర్పాటు చేసుకోవడానికి మీ స్టాల్ దానికి ఏమైనా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందా? డబ్బులు రెంట్ పాప వాళ్ళు అడిగినంత కాకుండా ఎంతో కొంత మనకు తోచినంత తీసుకునే బలవంతం ఏం లేదు, డిమాండ్ ఏం చేయరు. సో దీనికి మీరు ఎంత పెట్టుబడి పెడతారండి? మేము వచ్చేసి 60-70,000 దాకా పెడతామండి. మాకు వచ్చేసి ఫ్యామిలీ మొత్తం వచ్చేసి ఇక్కడనే వచ్చేస్తాము. వచ్చేసి మాకు ఏంటంటే కూలి పడుతుంది. సో మొత్తానికి నష్టం లేకుండా లాభదాయకంగా మీరు పెట్టుబడికి మీరు 6 రోజులు సమయం కేటాయించిన దానికి అన్నిటికీ కూడా ఇబ్బంది ఏం లేకుండా అమ్మవారు అయితే మీకు దయగా అనుగ్రహిస్తుందని అంటున్నారు. అనుగ్రహిస్తుంది. అమ్మవారు అయితే మమ్మల్ని ఎప్పుడు లాభ చేయలేదు. మాకు వచ్చినంత వరకు చేసినంత వరకు లాభంతో ఇంటికి వెళ్తాము. ఈ వృత్తిని మీరు వంశపారంపర్యంగా ఎంచుకున్నారా? అసలు మీరు ఈ పర్టికులర్గా ఎట్లా మీరు ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు? అయితే మేము వచ్చేసి ఏంటంటే మా నాన్నగారు ఇదే వర్క్ చేశారండి. నేను స్టడీ చేశాను. కాకపోతే ఏంటంటే మధ్యలో మా నాన్నగారు ఎక్స్పైర్ కావడంతో ఇదే వ్యాపారం ఎన్నుకున్నాను. ప్లస్ ఇది అయిపోయినాక, ఈ సమ్మక్క అయిపోయినాక నెక్స్ట్ శివరాత్రి గుండం, పాకాల గుండం అక్కడికి వెళ్తాము. అక్కడ వస్తే సేమ్ ఇదే వ్యాపారం, ఇదే రన్నింగ్. తర్వాత ఇది అయిపోయినాక నెక్స్ట్ కొమ్మాల, ఇలా జాతర తిరుగుతూ ఉంటాము. ఎగ్జాక్ట్లీ దీని నుంచి ఒకటి పున్నానికి తిరుగుతూ ఉంటాం. లాస్ట్ ఎండ్ మల్లూరు పున్నంతో ఎండ్ అయిపోతుంది. తర్వాత మామూలుగా మనం వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటాం. అంటే ప్రత్యేకించి ఇవి ఆహార పదార్థాలు కాబట్టి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని హానికరమైన కెమికల్స్ వాడడం కానీ అలాంటివి కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటారా? ఎందుకంటే ఇది చాలామంది భక్తులు రకరకాల ప్రదేశాల నుంచి వస్తుంటారు. వారి ఆరోగ్యానికి హాని కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ వచ్చేసి మేము కెమికల్ అనేది ఫుడ్ కలర్ వాడతామండి. కాకపోతే ఇవి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని వాళ్ళు మనం ఫుడ్ ఇన్ఫెక్షన్ కాకుండా వీళ్ళు కలర్ డేంజరస్ కలర్ వాడుతున్నారా, ఫుడ్ కలర్ వాడుతున్నారా అని చెప్పి చెక్ చేస్తారు. చెక్ చేసినాక మేము వాళ్ళు మళ్ళీ వచ్చేసి ఏది వాడాలి, ఏ విధంగా వాడాలి, ఈ పబ్లిక్ ఎక్కువ వస్తారు కాబట్టి డస్ట్ పడకుండా చూసుకోవాలని ఒక పాలిథిన్ కవర్ కప్పాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది పబ్లిక్ డస్ట్ పడకుండా పాలిథిన్ కవర్ కప్పేస్తాము. మామూలుగా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము. సమ్మక్క సారలమ్మ అగ్రంపాడ్ రాఘవాపురం జాతర భక్తులు రావడం మొదలైంది. 1 వారం పాటు ఈ కోలాహలం అయితే నెలకొనింది. అయితే భక్తులు అమ్మవారికి సమర్పించుకోవాల్సినటువంటి మొక్కులు సమర్పించుకోవడము, ప్రసాదం, పూజా సామాగ్రులు ఇవన్నీ కూడా అమ్మేవారు, చిరు వ్యాపారులు అందరూ కూడా వారి స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం ఇప్పటికే జరిగిందండి. మనతో పాటుగా ఒక చిరు వ్యాపారి ఈ విధంగా కుంకుమ, పసుపు, బుక్క, గులాలు ఇవన్నీ అమ్మే ఒక అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మరిపల్లిగూడెం. అంటే మీరు ప్రతిసారి వస్తూ ఉంటారు? ప్రతిసారి వస్తూ ఉంటాం. మీరు ఇక్కడ మీ స్టాల్లో ఏమేమి అమ్ముతూ ఉంటారు? మా పసుపు, కుంకుమ, గంధపు డబ్బాలు, ఊబిదుండలు, కుంకుమ బరీలు ఇవన్నీ అమ్ముతాం. అంటే అమ్మవారికి పూజా సమర్పణలో పూజా సామాగ్రి విశేషించి ఏవేవి సమర్పించుకుంటూ ఉంటారు? పోకలు, ఖర్జూర పండ్లు, గంధపు డబ్బాలు, కుడుకలు, జాకిడి ముక్కలు అన్నీ అమ్ముతూ ఉంటాం. మొత్తం మీరు ఎంత పెట్టుబడి పెట్టారమ్మా? 20,000 పెట్టుబడి. మీరు ఇప్పుడు ఎందరు సభ్యులు వచ్చారు, కుటుంబ సభ్యులు ఇక్కడ? మేము 6 వస్తాం. 6.
అంటే మీకు గిట్టుబాటు జరుగుతుందా ఇక్కడ? ఇక మామూలుగా సార్ మామూలుగా వస్తుంది. ఇంకా ఏంటి ఇంకేమన్నా అంటే మీరు ప్రాపర్ ఎక్కడ మీరు అంటే ఈ ఒక్క జాతరకేనా ఇంకా వేరే వేరే జాతరలకు కూడా వెళ్తూ ఇల్లంతకుండా పోతాం, ఈ సమ్మక్క జాతరకి ఇక్కడికి వస్తాం. అంటే మీరు భోజనం కానీ ఉండటం కానీ ఎక్కడ ఈ 5-6 ఈ వారం రోజుల పాటు వంట చేసుకొని తినుడే సార్. ఇక్కడ మీరు ఏమైనా అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ స్టాల్ నెలకొల్పు 60,000 సార్. ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి అనుమతి తీసుకొని మీరు చేస్తున్నారు. ఆ.